వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ దసరా. ఈరోజు దసరా ఆపుతావా? ఈరోజు దసరా పండగకి మేము నానమ్మ ఊరికి వెళ్తున్నాం అనమాట. నానమ్మ ఊరికి వెళ్తున్నాం. సో నేను మీకు అక్కడ ఊరంతా ఎట్లుంది, అక్కడ వెళ్ళినాక ఏం చేస్తాం అనేది చూపిస్తాను. ఓకేనా? సో నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇది నానమ్మ ఇల్లు. అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ఆ కార్కి పూజ చేస్తున్నాడు మా అన్న. కార్ వాష్ ఆల్రెడీ చేయించేసినాం. కార్కి పూజ చేస్తున్నాడు. బొట్లు అవన్నీ ఏమో పెడతాడు మా అన్నయ్య. మొత్తం అగో ఇట్లా మా డాడీ ఏమో మొత్తుకుంటాడు, అరే అవన్నీ కొట్టకరా పోవు మళ్ళీ అని. కానీ ఆ పూజా ఫీల్ అదంతా రావడానికి అట్లా మంచిగా బొట్లు పెద్ద పెద్ద పెడతాడు అనమాట మా అన్న. అందుకే మా డాడీ అంతగానం పెడితే తుడవడానికి కష్టం అవుతుంది రా అంటూ ఉంటాడు ఊరికే. ఎవ్రీ ఇయర్ ఇట్లా మా పెద్దనాన్నే అన్ని కార్స్కి దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టి పూజ చేస్తాడనమాట. అట్లనే ఈ లెమన్స్ కింద లెమన్స్ పెట్టి అన్ని కార్స్కి మా పెద్దనాన్నే చేస్తాడు. లెమన్ పైనుంచి ఇంకా ఇంట్లో అక్కడ కార్స్కి అన్నిటికీ పూజ చేసేసుకొని గుడికి వచ్చాము. ఇక్కడ అందరం కలిసి గుడికి వస్తాము ఎవ్రీ ఇయర్. ఇదే గుడికి వస్తాము, మల్లన్న గుడి ఊర్లో. ఇదంతా గుడి అనమాట, గుడి స్పేస్ ఇదంతా. యాక్చువల్లీ ఈవినింగ్ టైం అయితే అందరు వస్తారు. మార్నింగ్ ఓన్లీ మా ఫ్యామిలీయే వెళ్తాం అనమాట. మా ఫ్యామిలీయే వస్తారు, ఎట్లాగో ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీ వస్తుంది మార్నింగ్ అని చెప్పి పంతులు రెడీ ఉంటాడు ఇట్లా మా కోసం అక్కడ. ఈ గుడిలో చాలా స్పెషల్ ఇవి ఉంటాయి అన్నమాట, ఎందుకంటే మేము చేయించినవి చాలా ఉన్నాయి. సో ఈ పిల్లర్కి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఈ గుడి అదంతా ఏం డెవలప్ కాకముందు, అంటే ఇంతగానం గుడి డెవలప్ అయ్యి లేకుండే. సో అప్పుడు గుడి ఎంత ఉందో అంతే ఉండే. ఏమంటారు, ఇప్పుడు దేవుడు ఉన్న స్పేస్ ఎంత ఉందో అంతే ఉంటుండే అంట. అప్పుడు ఈ రెడ్ కలర్ పిల్లర్ ఏదైతుందో అది మా నానమ్మ వాళ్ళ డాడీ కట్టించినారంట. సో అది చాలా పెద్ద పిల్లర్ అంట. ఇక్కడ మధ్యలో ఎంతైతే కనిపిస్తుందో దానికంటే పైన అంతకన్నా ఎక్కువ ఉంటుందంట. దాని మళ్ళీ భూమి లోపలికి అంతకన్నా పెద్దగా ఎక్కువ ఉంటుందంట. సో ఇగో ఇక్కడ మా డాడీ హనీ అదే చెప్తున్నారు, మా తాత కట్టించిండు అని మా డాడీ చెప్తే, ఎవరు ఆ తాత అని హనీ ఇట్లా రిలేషన్స్ గురించి అడుగుతూ ఉంది. సో ఈ పిల్లర్ అయితే మా నానమ్మ వాళ్ళ ఫాదర్ కట్టించిండ్రు అనమాట ఆ గుడిలో. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుండు మా డాడీ. ఇది ఇక్కడ ఎంత ఉందో హైట్, మా పెద్దనాన్న అక్కడ మొక్కుతున్నాడు దాన్ని. ఎవ్రీ ఇయర్ మొక్కుతాం అనుకోండి. అది ఎంత ఉందో అంత ఉంది అది అని మా డాడీ చెప్తూ ఉంటాడు. మా నానమ్మ అక్కడ
దొరికిన వాళ్ళందరితో ముచ్చటేస్తుంది అట్లా అనమాట. ఇది భూలక్ష్మమ్మ దేవాలయం అంట. సో భూలక్ష్మి అనే ఈ గుడి చాలా రేర్గా ఉంటుందంట. అంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ గుడి ఇక్కడ ఉన్నప్పుడే మేము ఇక్కడికి వచ్చినప్పుడే దర్శనం చేసుకుంటాం. నేనైతే ఎప్పుడు చూడలే ఇట్లా భూమి లోపల ఉన్న అమ్మవారిని. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు, ఇట్లా ఇట్లా ఉంటుంది టెంపుల్. భూలక్ష్మి దేవాలయం అంటారంట. ఇక నేను మా డాడీ అక్కడ ఒక అమ్మవారు ఉంటారు, ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. ఈ గుడి చుట్టుపక్కల నాకు తెలిసి ఒక 3-4 టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకా కొండ పైన జమ్మి చెట్టు ఉంటుంది అనమాట. ఆ జమ్మి ఆకులు తెంపుకరావడానికి ఎవ్రీ ఇయర్ మేము అందరం పైకి ఎక్కుతాము. అంటే ఓపిక ఉన్న వాళ్ళు ఎక్కుతారు, ఓపిక లేని వాళ్ళకి మేమే తీసుకొచ్చి ఇస్తాము. సో ఇట్లా ఎవ్రీ ఇయర్ ఇట్లా ఇది ఒక అడ్వెంచర్ ట్రెక్కింగ్ కైండ్ ఆఫ్ అనుకోండి. కాకపోతే కొంచెం మిట్ట మధ్యాహ్నం ఎక్కుతాం అనమాట మేము. సో అట్లా అందరం కలిసి మేము కజిన్స్ అందరం కలిసి ఇట్లా ఎక్కుకుంటూ వెళ్తూ ఉంటే ఫన్ ఉంటుంది. ఇదే ఇంకా పైకి ఎక్కిన తర్వాత ఇది జమ్మి చెట్టు ఉండే ప్లేస్ అనమాట. అక్కడ కూడా పూజలు అవి ఇవి చేస్తూ ఉంటారు ఎవ్రీ టైమ్. ఇట్లా పూజలు అట్లా అన్నీ అవుతూ ఉంటాయి అక్కడ పైన కూడా. మరి ఎవరంతా ఓపికతో ఎక్కి పూజ చేస్తారో తెలియదు, కానీ పూజలు కూడా అవుతాయి పైన చెట్టుకి. ఆల్సో ఇంకో అట్లనే ఇంకా ఎవరు ఎక్కువ తెంపుకున్నారు అట్లా ఇట్లా చిన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుండే. ఇట్లా నేను ఎక్కువ తెంపినా అని ఇట్లా మంచిగా ఉంటుండే ఆ ఫన్. ఇప్పుడు ఇంకా అందరు పెద్దగా అయిపోయి చాలా బిజీ అయిపోయినారు కూడా, చాలామంది రాలేరు కూడా. సో అట్లా దసరా అట్లా అయితే ఉంటుంది అనమాట మాది. మేము ఈ జమ్మి ఆకులు తెంపుకొని వెళ్ళేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అయిపోతుంది. ఇంకా వెళ్ళి లంచ్ ఇంకా ప్రిపేర్ చేసుకొని లంచ్ చేసేసరికి ఇంకా అది ఈవినింగ్ అయిపోతుంది. ఇక ఈవినింగ్ అవుతుందో లేదో మళ్ళీ ఇంటికి అందరు వస్తూ ఉంటారు. ఇట్లా ఇది బంగారం అంటాం కదా, ఈ బంగారం పెట్టడానికి అది ఇది అని అందరు వస్తూ ఉంటారు. అట్లా అయిపోతుంది దసరా అసలు తెలియకుండానే. ఆ రోజు అసలు టైమే తెలియదు. ఇదే అనమాట. ఇంకా నవగ్రహాలు ఇది మేమే కట్టించినాం. మేమంటే మేమందరం తాత ఉన్నప్పుడు అందరం కలిసి కట్టించినాం అనమాట మేమే ఈ గుడికి నవగ్రహాలు. సో అది ఈ పైన ఈ షెల్టర్ అదంతా వేసినాం. ఇంకా ఎప్పటికైనా అవసరం ఉంటుంది కదా షెల్టర్ అని. సో ఇట్లా ఈ గుడి బయట అని కాదు, గుడిలో ఒక పాటే ఇది ఈ ప్లేస్. సో అక్కడ నవగ్రహాలు కట్టించినాము. రోజు పూజలు అయితే ఉంటాయి ఆ నవగ్రహాలకు కూడా. ఇది ఇంకా హనుమాన్ గుడి అనమాట. గుడిలో ఒక సైడ్కి ఈ హనుమాన్ గుడి ముందర ఉన్న ఈ హనుమాన్ చాలీసా ఉంది కదా, ఇది కూడా మా తాతయ్య చేయించినారు అనమాట. అప్పుడు కింద పేర్లు కూడా ఉంటాయి అనుకుంటా, మా తాతది నానమ్మది. ఇది కూడా తాతయ్య చేయించినారు.
గుడిలో దర్శనం అయిపోయినాక ఇంటికి వెళ్తున్నామని చెప్తున్నా నేను. అది మా తమ్ముడు తీస్తున్నాడు అనమాట వీడియో. అది నేను యాక్చువల్లీ మా కారు నడపకుండా మా పెద్దనాన్న వాళ్ళ కారు నడుపుతున్నా అని చెప్పి వాడు వీడియో తీసిండు కావాలని. మా అక్క అండ్ వాళ్ళ పిల్లలు ఇంక ఇంటికి వచ్చేసినాం. ఎవరి పనులలో వాళ్ళు చాలా బిజీ ఉన్నారు. ఫుడ్ ప్రిపరేషన్ అండ్ ఆల్ అదంతా స్టార్ట్ అయిపోయింది. మేము కూడా ఇంకా హెల్ప్ చేయాలి కదా, ఇక పెద్దగా అయినాం కాబట్టి నేను మా అన్న కూర్చొని ఇట్లా పిండి రౌండ్స్ చేస్తున్నాం అనమాట. ఏదో అట్లా కొంచెం లేజియెస్ట్ పనులు చేస్తాం మేము. చెప్పరా వీడియో కోసం పూరీలు కావాల్సిన పప్ప మొత్తం అన్ని గానం కాల్చినాం మేము. మనం ఏదైనా రియాలిటీ ఉంటుంది. ఏది రియాలిటీ తొక్క అంత ఎవరైనా చెప్పాను. అన్ని గానం మేము కాలుస్తే లాస్ట్ వచ్చి ఇవి కాలు. ఇది ఇంకా లంచ్ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనమాట. మొత్తం ఇంకా చిన్నోళ్ళందరూ పెద్దోళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఇట్లా బంగారం పెట్టి హ్యాపీ దసరా చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అనమాట. ఎవ్రీబడి ఇట్లా మా పెద్దనాన్న కూడా నానమ్మ కాలైతే అందరు మొక్కుతారు ఇంకా. సో ఇంకా మేము పెద్దనాన్న వాళ్ళవి డాడీ వాళ్ళవి అందరివి బ్లెస్సింగ్స్ తీసుకొని అట్లా అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా అదేందో ఒక 10 నిమిషాలు అయితే హడావిడి అందరు ఒకరు మొక్కడము, బ్లెస్సింగ్స్ లాగా తీసుకోవడము అదంతా. ఇక్కడ నేను మా నాన్నమ్మ కాలు మొక్కుతున్నా. వీళ్ళందరూ ఆబ్వియస్గా ఎట్లా బ్లెస్ చేస్తారంటే ఏంటి చదువుకునే అప్పుడు మాత్రం మంచిగా చదువుకోవాలి, మంచి ర్యాంక్ రావాలి, ఇట్లా బ్లెస్ చేస్తారు. అయిపోగానే మళ్ళీ మంచి జాబ్ రావాలి అని బ్లెస్ చేస్తాడు. మా పెద్దనాన్న అయితే ఇట్లానే బ్లెస్ చేసి నత్తొస్తుంది నాకు. మా పెద్దనాన్న ఇట్లానే బ్లెస్ చేసిండు నన్ను. లాస్ట్ ఇయర్ కన్నా అంతకన్నా ఇయర్ ముందేమో మంచిగా చదువుకో అన్నాడు, లాస్ట్ ఇయర్ ఏమో మంచి జాబ్ తెచ్చుకో అన్నాడు, అండ్ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా కాబట్టి జల్దీ పెళ్ళి చేసుకోవాలని బ్లెస్ చేసిండు. గైస్ దిస్ ఈజ్ నాట్ ఫేర్ ఎట్ ఆల్. ఇక్కడ ఏమో మా అన్న కాలు మా వదిన మొక్కుతుంది. ఏం ఫీల్ అయిపోతుందంటే మా అన్న ఎన్ని ఏమంటారు వెరీ రేర్ సిచ్యువేషన్స్ ఇవన్నీ అన్నట్టు వీడియో క్యాప్చర్ చేయని చెప్తున్నాడు. మా అన్న ఇంకో అన్న పక్క నుంచి ఏం చెప్తున్నా అంటే నువ్వు చల్లగా ఉండి నన్ను చల్లగా ఉంచని చెప్పు అని చెప్తున్నాడు. ఇది నైట్. ఇంకా మా ఇల్లు ఎట్లా అంటే ఇట్లా 3 రోడ్స్ ఉన్న ప్లేస్లో ఉంటుంది ఇల్లు. సో అక్కడ అందరూ గ్యాదర్ అయ్యి వీళ్ళు సాంగ్స్ ప్లే చేసుకొని అందరు దాండియా లాగా ఆడుతూ ఉంటారు అనమాట. అసలు చెప్పొద్దు కానీ ఏం ఆడినరంటే ఒక్కొక్కరు అసలు వాళ్ళ స్పీడ్ని ఎవ్వరం క్యాచ్ చేయలేకపోయినాం. మా మమ్మీ కానీ నేను మా వదిన అందరం ట్రై చేసినాము, కానీ వాళ్ళ స్పీడ్కి అస్సలు మ్యాచ్ కాలేము మేము. అసలు ఏందో అసలు ఎంత స్పాంటేనియస్గా పాట రాగానే ఆ పాటకి ఆ లిరిక్స్కి ఈ స్టెప్ రావాలి అన్నట్టు ఇట్లా జప్ని మార్చేస్తున్నారు స్టెప్స్. మళ్ళీ అసలు ఒక్కరు కూడా ఇట్లా అలసిపోయినట్టు కొంచెం కూడా వాళ్ళకి చెమట రావడము, అలసిపోయినట్టు దమ్ము రావడము, ఎంత ఫ్రీగా మూవ్స్ వాళ్ళు అసలు చేయడము అసలు గ్రేట్, అసలు చాలా గ్రేట్. ఇంకా ఈ పిల్లలు ఉన్నారు అసలు వామ్మో, అసలు పిల్లలు అనొద్దు వాళ్ళని. ఎంత లిరిక్స్ ఇట్లా క్యాచ్ చేసేసి ఒక అమ్మాయి స్టెప్స్ వేసిందంటే అసలు ఆ అమ్మాయిని చూసి మిగతా వాళ్ళందరూ ఇట్లా 1 సెకండ్లో స్టెప్ మారుస్తున్నారు. అసలు వాళ్ళే కొరియోగ్రాఫర్స్ అసలు. ఇక్కడ చూడండి ఆ చోగడ సాంగ్కి వాళ్ళు స్టెప్స్ చేస్తున్నారు. ఎంత ఫాస్ట్గా ఎంత క్యూట్గా అనిపించింది నాకైతే. అసలు వాళ్ళ కాళ్ళు ఒక 1 మినిట్ కూడా ఆగలేవు, అంత స్పీడ్గా చేసిండ్రు. అట్లా మేము చేస్తే ఈ పాటికి ఎంతో బాగుంటుండే. సో ఫాస్ట్ సో క్విక్. అసలు మేము కూడా ట్రై చేసినాం కానీ ఎంతైనా వాళ్ళంతా రాలేదు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంతగానం చేశారని. వాళ్ళు అసలు చాలా ముందున్నారు మనకన్నా, కాకపోతే వాళ్ళని గుర్తించట్లేరు ఎవరు, అంతే.
అసలు ఈ కాపీరైట్ ఆప్షన్ అనేది లేకపోతే నేను ఆ సాంగ్ అంతా ఇట్లా వినిపించాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ లిరిక్స్కి తగ్గట్టు వాళ్ళు చేసినారు చూడండి. అసలు ఆ లిరిక్స్కి మీనింగ్ కూడా నాకు తెలియదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆ సాంగ్సే తెలియవు కొన్ని అయితే. అసలు వాళ్ళ ఆ సాంగ్స్కి లిరిక్స్ని బట్టి అసలు స్టెప్స్ వేస్తున్నారు. ఓ మై గాడ్ అనిపించింది నాకైతే. అసలు లైక్ నాకు తెలియదు ఈ యూట్యూబ్ వలన ఇన్స్టాగ్రామ్ రీల్స్ వలన దేని పుణ్యమో తెలియదు కానీ వాళ్ళైతే అవన్నీ చూసి చాలా నేర్చేసుకున్నారు. మనకంటే ఒక స్టెప్ ముందే ఉన్నారు చెప్పాలంటే. అసలు అంత ఫాస్ట్ అయిపోయినారు అనమాట అక్కడ. సో యా అట్లా ఈ ఇయర్ దసరా అంత మంచిగా అంతమంది ప్యూర్ సోల్స్ మధ్యలో హ్యాపీగా అయిపోయింది మా ఇయర్ దసరా. ఆల్సో ఈ దసరా తర్వాత నెక్స్ట్ ఈ దసరా రోజే ఒక ప్లానింగ్ అనేది అయిందనమాట మాది. దసరా రోజే మేము గోవా వెళ్దాము అని ఆ రోజే ఈవినింగ్ గోవా వెళ్దామా రేపు అని అనుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగే ట్రిప్ ప్లాన్ చేసేసినాము. యా నెక్స్ట్ డే మార్నింగే హడావిడిగా మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ గంటల ప్యాక్ చేసేసుకొని గోవాకి స్టార్ట్ అయిపోయినాం మేము. గోవా వ్లాగ్ కూడా వస్తుంది చూడండి. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. Do like, share, comment and subscribe to our channel. Thank you. Bye bye.